ఇప్పుడు ముఖ్యంగా పాదయాత్ర ఆయన నిర్వహించిన తర్వాత అంటే ఆయన పాదయాత్ర నిర్వహించినప్పుడు గాంధీ దండి ఉప్పు సత్యాగ్రహం వీటన్నిటి గురించి కూడా చాలా మంది రాశారండి. అంటే వీటన్నిటిని కోట్ చేశారు. అంటే తెలుగు నేల మీద అసలు పాదయాత్రలకి ఒక ట్రెండ్ సెట్టర్‌గా రాజశేఖర రెడ్డి నిలబడ్డారు. ఇప్పుడు ఆయన ఆ టైంలో ఆయన అనుభవాలు ఇవన్నీ కూడా ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయాల్లో ముందుకు రావాలంటే, రాజకీయాల్లో పైకి రావాలంటే పాదయాత్ర అనేది తీసుకున్నారండి. ఆయన పాదయాత్ర చేయటానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటంటారు? ఆయన అనుభవాలు అవి మీరు కొన్ని చూసి. అంటే ఆయన నాకు తెలిసి ఇది రెండో పాదయాత్ర అనుకుంటా. మొదట పోతిరెడ్డిపాడు కోసం అని చెప్పి రాయలసీమలో ఒక పాదయాత్ర చేశాడు. అంటే ఎక్కడ నుంచో అనంతపురం నుంచి మొదలుపెట్టి పోతిరెడ్డిపాడు అంటే శ్రీశైలం దగ్గర వరకు నడుస్తూ వచ్చేటప్పుడు అందరూ ఆ గ్రామాలలో ఉండే వాళ్ళని కలవడము, రైతులను కలవడము, పోతిరెడ్డిపాడు వస్తే ఏ లాభాలు జరుగుతాయని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడము, వాళ్ళని మొబిలైజ్ చేయడము, అభిప్రాయం కలిగించడం ఇవన్నీ చేసుకుంటూ పోతిరెడ్డిపాడు వరకు నడిచారు అని చెప్తాడు. అది అంత ప్రాముఖ్యత రాకపోయినా కూడా ఆయనకి అదొక ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ది పాదయాత్ర. నెక్స్ట్ 99లో 1999లో ఆల్మోస్ట్ గెలిచే సమయంలో గెలుస్తాడు అనుకున్న టైంలో టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళతో కలవడం వల్ల ఈయన గెలవలేకపోయారు. 90 వరకు ఎమ్మెల్యేలు వచ్చాయి కానీ అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత ఆ 9 ఏళ్ళు 5 ఏళ్ళు 99 నుంచి 2004 వరకు అపోజిషన్ లీడర్‌గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాదులే అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ డి. శ్రీనివాస్ ఉన్నారు. ఈయన అపోజిషన్ లీడర్‌గా అసెంబ్లీలో ఉన్నారు. అప్పుడు ఈయనకు ఐడియా వచ్చింది. ఇప్పుడు బాగా కాంగ్రెస్‌ని పునరుజ్జీవనం చేయాలంటే, కాంగ్రెస్‌ని అధికారంలోకి తేవాలి అంటే, మనం పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసుకోవాలి. ప్రజలందరినీ నమ్మించాలి, కన్విన్స్ చేయాలి. ఏమేం చేస్తాను, సంక్షేమంగా ఏం చేస్తాను, ఇరిగేషన్ అదే అభివృద్ధి ఏం చేస్తాను అనేటువంటి చెప్తూ గ్రామ గ్రామం తిరిగితే వాళ్ళు అప్పుడు అందరికీ కూడా నా మీద నమ్మకం ఏర్పడితే నేను అధికారంలోకి వచ్చేదానికి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది అని ఈ పాదయాత్ర మొదలుపెట్టారు. చాలా కష్టమైన పాదయాత్ర అన్నమాట. ఎందుకంటే ఏదో బస్సు ఎక్కి దిగి లేకపోతే రకరకాల పాదయాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా ఈయన అంటే ముందు ట్రాక్టర్లు నీళ్లు చల్లుకుంటూ పోయితే మనం వెనకాల నడుచుకుంటూ పోదామనే కాదు. సమ్మర్‌లో అంటే ఏప్రిల్, మే, జూన్‌లో చేసిన పాదయాత్ర అయినది. మా రాజమండ్రికి వచ్చేటప్పటికి కాళ్ళంతా ఇదైపోయి బెడ్ అయిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు. సో ఈ విధంగా నిజమైన పాదయాత్ర చేసి నిజంగా ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి ప్రజల కష్టాలు తెలుసుకొని ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, రైతులకి ఏమొస్తాయి, పిల్లలకి ఏమొస్తాయి, మన మహిళలకి ఏమొస్తాయి, వాళ్ళకున్న సమస్యలు ఎట్లొస్తాయి, వాటిని ఎట్లా దానికి రెమెడీస్ చూడాలి అనేటువంటి అది దూరమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఆయనకి వంట పట్టేటట్టుగా చేసుకున్నాడు బై ది టైం ఆయన సీఎం అయ్యేటప్పటికి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా వంట పట్టించుకోవడానికి, ఆ తర్వాత ఆయన రకరకాల పథకాలు తీసుకురావడానికి కూడా ఈ పాదయాత్ర అనుభవం అనేది పనికొచ్చిందంటారండి. అవును. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీరు చూడండి ఈ స్కీములు ఆయన పెట్టినటివి ఫస్ట్ ఆయన ఇరిగేషన్ అన్నాడు. ఇరిగేషన్ అంటే ఎందుకు? ప్రాజెక్టులన్నీ వచ్చినాయంటే నీళ్లు సముద్రంలో కలవు. ఎక్కువ కష్టపడుతున్నటువంటి రాయలసీమకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. తర్వాత గోదావరిలో ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసుకోవచ్చు ప్రాణహిత వల్ల. అలాగే ఎల్లంపల్లి ఇవన్నిటిని ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ జిల్లాలకు ఉపయోగపడతాయి. అట్లాగే పోలవరం కడితే పోలవరంతో కృష్ణా డెల్టా స్టెబిలైజ్ అవ్వడమే కాకుండా అక్కడి నుంచి రాయలసీమ కూడా నీళ్లు రివర్ లింక్ చేయొచ్చునేమో అనుకోవడం. అట్లాగే ఏ ప్రాజెక్టు తీసుకున్నా రైతులకు ఉపయోగపడుతుంది. రైతు యొక్క స్థితి బాగుపడుతుంది. రైతుకు నీళ్ళు అనేది ఉండే ప్రాముఖ్యత ఏదికి ఉండదు. నీళ్ళు ఇచ్చితే చాలు రైతు పంట పండించుకుంటాడు అనేటువంటి ఒకటి ఆయన దాన్ని ఉపయోగించుకున్నారు. రెండవది బీద పిల్లలు చదువుకోలేదు అన్నదానికి చదువు కోసం చూశారు. తర్వాత జబ్బులు పడిన వాళ్ళు జబ్బు నయం చేసుకునే దానికి డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల్లో పడిపోయి ఆ అప్పులు తీర్చలేక ఏళ్ల తరబడి కష్టపడతారు అనే దానికి వచ్చే వైద్యం గురించి చూశారు. తర్వాత నా రాష్ట్రంలో గుడిసెలు ఉండకూడదు, ఎవరు కూడా గుడిసెల్లో నివసించాల్సిన కూడదు, పక్కా ఇళ్లలో అంటే కాంక్రీట్ ఇళ్లలో ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఇందిరమ్మ హౌసులను పెట్టి దానివల్ల ఏమవుతుందంటే గాలి వెలుతురు ఉండేటువంటి మంచి ఇల్లు, అగ్ని ప్రమాదం లేనటువంటి మంచి ఇళ్లలో, పక్కా ఇళ్లలో, తర్వాత ఆరోగ్యంగా ఉండేదానికి ఉండే అవకాశం ఉండేటువంటి ఇళ్లలో ఉండొచ్చు. వర్షం పడితే కారేటువంటి పాకలు కాకుండా పక్కా ఇళ్లలో ఉండాలి అంటే ఇల్లు చూశారు, వ్యవసాయం చూశారు, పిల్లల చదువులు చూశారు, ఆరోగ్యం చూశారు. ఇలాగా ఏ విధంగా
గ్రామాలలో ఏ స్థితిలో ఉన్న వాళ్ళని బాగుపరచాలంటే ఏం కార్యక్రమం చేపట్టాలనేది దీంట్లో జరిగిందన్నమాట. అలాగే మీకు అదే. తెలిసిన రూ. 2 బియ్యం కూడా రూ. 5.5 ఉంటే రూ. 2 బియ్యం అన్నారు. బియ్యం ఇస్తే కూడా అవును. కుటుంబాలకి కావాల్సినటువంటి సపోర్ట్ అవుతుంది అని చెప్పి అది మేమంతా అపోజ్ చేసినా కూడా రూ. 2 బియ్యంని స్కీమ్ పెట్టారు. అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీకి కూడా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అంటే అప్పుడు కాంగ్రెస్ వీక్‌గా అవ్వటం గాని, అప్పటి వరకు ఆయన ఒక బ్రాండ్ కాంగ్రెస్ బ్రాండ్. కాంగ్రెస్‌కి కూడా రాజశేఖర్ రెడ్డి ముద్రతోనే అది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉందండి. ఆ తర్వాత కూడా ఆయన వారసత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది. ఇప్పుడు మళ్ళా షర్మిల ఇప్పుడు కాంగ్రెస్‌కి రావటము, మళ్ళా కూడా ఆమె కూడా ఇప్పుడు ఈ రాజశేఖర్ రెడ్డి ముద్రనే ఆహ్, ఆమె వ్యక్తిగతంగానే గాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి ముద్రే అవసరమైంది. ఎందుకని ఇంత బలమైన ముద్ర ఈ రాజకీయాల్లో ఇప్పుడు ఆయనకి రావటానికి కారణం ఏంటండి? అంటే ఆయన ఛాలెంజ్‌గా ఒకటి చెప్పేవారు ఆ రోజుల్లో. నేను తీసుకున్న స్కీముల వల్ల లాభపడని కుటుంబం లేదు ఈ రాష్ట్రంలో అని. చిన్న, అదే. పెద్ద స్కీముల వల్లనో ఏదో ఒక స్కీమ్ వల్ల లాభపడిన కుటుంబాల అన్నిటికీ ఏదో ఒక విధంగా నేను రీచ్ అయ్యాను అనేటువంటి ధైర్యం ఆయనకుండేది. తర్వాత ప్రజలకు అదే. బాగా నమ్మకం కుదిరింది. ఈయన మంచి లీడరు. ఈయన ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. దీంట్లో ఆయనకి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆయన సక్సెస్ అవుతే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, అందరూ సుఖంగా ఉంటారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, అందరికీ అన్నీ దక్కుతాయి అనేటువంటి నమ్మకం ఏర్పరిచినారు ఆయన ఈ 5 ఏళ్లలో ఆయన ఉన్నప్పుడు. సో, ఆ నమ్మకమే ఇంకా ప్రజలకి కాంగ్రెస్ మీద ఆయన పైన ఉన్నటువంటి ఇది లవ్ పైన అంటే ప్రేమ పైన ఈరోజు వీళ్ళు క్యాపిటలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. దానికి తోడు ఏమైందంటే ఆయనకి పైకి కిందకి పోకుండా ఒకసారి ఈయన ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో ఆయన చనిపోయారు. సో, అదే. ప్రజలకి అదే ఆ లెవెల్‌లోనే గుర్తుపెట్టుకొని ఉన్నారు ప్రజలంతా. రాజశేఖర రెడ్డి అంటే ఆ రోజు ఎంత గొప్పగా ఉండేవాడు. ఏ స్కీమ్‌లు పెట్టాడు, ఎట్లా సహాయం చేశాడు, మంచి మనిషి అనేది ఇది అంటే అక్కడ ఆగిపోయిందనమాట. ఏది జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని అదే. అట్లే కంటిన్యూ చేసుకుంటున్నారు. దాన్ని ఇప్పుడు వీళ్ళేంటంటే కాంగ్రెస్ వోళ్ళు మావాడు మావాడు అని చెప్పుకుంటున్నారు కానీ, అక్కడ పర్టిక్యులర్‌గా ఆంధ్రాలో ఈళ్ళ అన్నా చెల్లెళ్ళు తగుబడ్డం అనేది ఒక మంచిది కాదేమో అని నా ఆలోచన. అదండి. అంటే ఇప్పుడు ఈ వారసత్వం అనేది షర్మిల ద్వారా కాంగ్రెస్‌కి మళ్ళా ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఒరిజినల్‌గా ఈజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్ కదా! అంటే కొడుకు పరంగా ఈయనకి వచ్చింది. ఇప్పుడు ఈ పలుకుబడి గాని ఇదంతా కూడా. ఇప్పుడు మళ్ళా ఈ షర్మిల ద్వారా కాంగ్రెస్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉందంటారా? ఆయన రాజకీయ కాంగ్రెస్‌కు ఆయన ట్రాన్స్‌ఫర్ అయినా సైమల్టేనియస్‌గా ఈ పక్కన ఈయన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా! ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్‌కి రావాల్సిన ఓట్లు పూర్తిగా కాంగ్రెస్‌కి రావు. ఎందుకంటే కొద్దిగన్నా జగన్మోహన్ రెడ్డికి పోతాయి. సో, అదే. వీళ్ళిద్దరూ పడితే వేరే వాళ్ళు లాభపడతారు. కాబట్టి వీళ్ళు కలిసి ఉంటే ఉండే లాభము విడిపోతే ఉండేది ఉంటదని నేను అనుకోను. ఇద్దరు రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకున్నా కూడా సో, మరి అదే. రాజశేఖర రెడ్డి ఓట్లు డివైడ్ అయిపోతాయి కదా! సో, కొంతమంది అవును. అక్కడేస్తారు, కొంతమంది ఇక్కడేస్తారు. అనేక కారణాలుంటాయి. అప్పుడేమవుతుంది మూడో వాళ్ళు గెలిసి కూర్చుంటారు. అది వీళ్ళకి అదే. నష్టమే గాని దాన్ని సంపూర్ణంగా ఆయన ఇమేజ్‌ని ఉపయోగించుకుంటున్నారని నేను అనుకోను. అదండి. ఇంకో విషయం సార్ మీరు అదే చంద్రబాబు నాయుడు, ఈయన రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఒక సమకాలీన తెలుగు రాజకీయాల్లో వాళ్ళిద్దరూ ఒక యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు. చంద్రబాబు నాయుడేమో పాపం ఆయన ఇప్పటికి 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నా సరే, ఆయన పాపం చాలా కష్టపడతాడు. ఇవన్నీ పడుతున్నా సరే, ఇంకా స్టిల్ ఆయన మొన్నటి వరకు పార్టీ ఉంటుందో, పోతుందో అంటే నిత్యం ఆయన కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఆ ఎన్టీఆర్ పేరునే నడవాల్సొస్తుంది గానీ, ఇప్పుడు ఈ కాంగ్రెస్ గాని, వైఎస్ఆర్‌సీపీ గాని, ఈ రాజశేఖర రెడ్డి వారసత్వం గాని, రాజశేఖర రెడ్డి పొలిటికల్ బ్రాండింగ్ గాని, చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదంటారు? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏంటి? ఎందుకంటే నే మీరిద్దరిని న గమనించారు న ఈ మధ్య. న నన్ నన్ను చెప్పమంటే 2 రకాలు దీంట్లో ఒక డెఫినిషన్ ఉంటది సత్యం. చంద్రబాబు చెప్పండి. నాయుడు ఒక కంపెనీకి సీఈఓ లాగా పనిచేస్తాడు. అదే. సీఈఓ అంటే కంపెనీ యొక్క మంచి కోసము, కంపెనీకి లాభాల కోసము, కంపెనీ ఖర్చు పెట్టే డబ్బులు, ఖర్చు పెట్టే తిరిగొచ్చే లాభాలు అనేటివి సిస్టమాటిక్‌గా ఒక మెథాడికల్‌గా చేస్తాడు. కానీ అదే. రాజశేఖర రెడ్డి రాజకీయ నాయకుడుగా, ఒక ప్రజల మనిషిగా, ప్రజలకు ఉపయోగపడే మనిషిగా చేస్తారు. దాంట్లో కష్టనష్టాలుంటాయి. కానీ ఆయన ప్రజల మనసులో ఉంటాడు. వేరే చంద్రబాబు నాయుడు గారికేంటంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి. అడ్మినిస్ట్రేషన్ ఇట్లా రన్ చేయాలి. డెవలప్‌మెంట్ ఇట్లుండాలి అనేది టిపికల్‌గా అదేదో టైట్ ఫ్రేమ్‌లో చేసినట్లు ఆయన చేస్తారు. అంటే ప్రజానాయకుడిగా కాకుండా సీఈఓగా చేయడం ఆయన ఆయన నైజము.
ఈయనేమో ప్రజానాయకుడిగా రాజకీయ నాయకుడిగా చేయడం ఈయన నైజం అన్నమాట. అదేనండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అదే Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.